హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. ఇక్కడైతే నేను అల్లం పచ్చడి చేస్తున్నానండి. మా ఇంట్లో అయితే పచ్చళ్ళు ఎక్కువ తింటారండి. మా ఆయనకైతే పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. నేనైతే పచ్చళ్ళు చేసినప్పుడు పిల్లలకి సపరేట్గా ఏదో ఒకటి చేస్తూ ఉంటానండి. నైట్ అయితే మ్యాక్సిమం టిఫినే తింటాము కాబట్టి మధ్యాహ్నం ఒకటే కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి. ఒకసారి ఇలా చేసుకోండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఫస్ట్ అయితే ఒక చిన్న సైజు 2 టమాటోస్ అయితే తీసుకున్నాను. ఆ టమాటోస్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని అది కూడా సేమ్ ఇలాగే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇందులో కొంతమంది ఎండు మిరపకాయలు కూడా వేస్తారండి. నేను ఎప్పుడు వేయలేదు, నేను చాలా దగ్గర చూశాను. నేనైతే పచ్చిమిరపకాయలే వేసుకున్నానండి. ఇది అల్లం పచ్చడి కాబట్టి అల్లం కొంచెం ఎక్కువే తీసుకోవాలి. అంటే అల్లం వాసన ఉండాలండి, అప్పుడే పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం ఎక్కువే వేసుకున్నానండి. అల్లము స్మెల్ కూడా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను. ఎక్కువ చింతపండు తీసుకుంటే పుల్లగా ఉంటుందండి, కాబట్టి కొంచెం సరిపోయే విధంగా కొంచెమే తీసుకున్నాను. ఆ తర్వాత ఏమంటే ఒక కడాయిలో ఒక 2 to 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిందో లేదో అని చూసుకున్నాను. వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి. ఉల్లిపాయలు వేసేటప్పుడు ఆ నూనె వచ్చి నా చెయ్యి మీద పడిందండి. మళ్ళీ చెయ్యి కాలింది. మా ఆయనకి చూపిస్తే చేసేవి చిన్న చిన్న వంటలైనా కానీ పెద్ద పెద్దగా కాల్చుకుంటూ ఉంటావు అని నన్నే తిట్టారు మళ్ళీ. ఆ తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటోస్, పచ్చిమిరపకాయలు, అలాగే టమాటో, అల్లం మొత్తం వేసి బాగా మిక్స్ చేస్తున్నానండి. అది మొత్తం మగ్గాలండి. దానికోసం అయితే మూత అయితే పెట్టేశాను ఒక 10 మినిట్స్ వరకు. తర్వాత ఓపెన్ చేశానండి. చూడండి ఎంత బాగా మగ్గాయో. ఆ తర్వాత అయితే కొత్తిమీర అయితే వేసుకున్నాను. చాలామంది వేసుకోరండి. ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు కొత్తిమీర వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆ కొత్తిమీర వాసన పోవాలి కదండి. ఇంకో 5 మినిట్స్ అయితే బాగా వేయించుకున్నాను. ఆ తర్వాత అయితే స్టవ్ ఆపేసి ఒక 10 మినిట్స్ ఫ్యాన్ గాలిలో చల్లార్చుకున్నానండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే ఈ మిశ్రమాన్ని అయితే వేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే మెయిన్ వచ్చి మెత్తటి పేస్ట్ లాగా అయితే అస్సలు చేసుకోకూడదండి. కొద్దిగా ఉప్పేసి బరకగా వేసుకోవాలి. చూడండి ఈ విధంగా వేసుకోవాలండి. పచ్చడి అప్పుడే బాగుంటుందండి. ఇది పొంగల్లో కూడా చాలా బాగుంటుందండి. దీంతో పాటు ఒక ఆమ్లెట్ వేసుకుంటే టేస్ట్ సూపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.